హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మన కాశీ యాత్రకి స్టార్ట్ అవుతున్నాము. సో, ఇవాళ డేట్ వచ్చేసి జూలై 17. సంఘమిత్ర ట్రైన్‌కి గూడూరు నుంచి నేను ఇప్పుడు డీడీయూ స్టేషన్‌కైతే స్టార్ట్ అవుతున్నా. నేను, మా ఫ్రెండ్ ఇంకొకతను. తను వచ్చేసి ఇప్పుడు గూడూరు రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ట్రైన్ ఆల్రెడీ వస్తుంది. 1 ½ అవర్ లేట్ అన్నారు. సో, ఇంకొక 1 అవర్ తర్వాత గు ట్రైన్ అనేది మేము ఎక్కబోతున్నాం. అండ్ మనం ఇంకా తీసుకెళ్ళే కాశీకి తీసుకెళ్ళే ఎక్విప్‌మెంట్ గాని, లేపోతే మిగతా వాటికొస్తే చాలా సింపుల్‌గా తీసుకెళ్తున్నాం ఇవాళ. అనమాట. ఒక ల్యాప్‌టాప్ బ్యాగు, ఒక చిన్న బ్యాగ్. ఇందులో గూడా మనకి బట్టలున్నాయి. ఇందులో మెయిన్ కెమెరాస్ కావాల్సిన కెమెరాస్ అవన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో బట్టలు. ట్రైన్‌లో 1 ½ డే పడుతది కాబట్టి, ఏదైనా చదువుకోవడానికి కొన్ని బుక్స్ అవన్నమాట. సో, టైం ఆల్రెడీ 5:30 అవుతుంది. సరే, ఇప్పుడు వెళ్ళి మనం వెయిట్ చేద్దాం అక్కడ. పాపం అతను ఒక్కడే ఉంటున్నాడు, కన్నయ్య అని. నాతో పాటు కేదార్‌నాథ్ వీడియోలు మీరు చూసుండొచ్చు. సో, తనే ఇప్పుడు మాతో పాటు వస్తున్నాడనమాట. సో, ఇంకెందుకు స్టేషన్ దగ్గర కలుద్దాం. మూడు సికింద్రాబాద్ సింహాపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ క్రమాంక్ 5 ట్రైన్ నంబర్ 1. ప్రస్తుతం గూడూరు స్టేషన్‌లో ఉన్నాం. మామూలుగా 1 అవర్ 30 మినిట్స్ లేట్ వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు 20 మినిట్స్ లేట్ చూపిస్తుందనమాట. కరెక్ట్‌గా టైం ఇప్పుడు 6:10 అవుతుంది. ఇప్పుడు ఇంకా 20 మినిట్స్ అంటే 6:30కి. మామూలుగా 7కి చూపించింది. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు 6:30కి ట్రైన్ రాబోతుంది. ఫస్ట్ నంబర్ యాక్చువల్లీ ఫోర్త్ నంబర్ ప్లాట్‌ఫామ్ చెప్పారు. ఇప్పుడు చూస్తే సెకండ్ నంబర్ ప్లాట్‌ఫామ్ అని చెప్తున్నారు. సో, అటువైపుకెళ్ళాలి. ఫ్రెండ్ రావాల్సి ఉన్నాడు. సో, ఫ్రెండ్ రాగానే మనం అటువైపుకి బయలుదేరుతాం. ఇతనే అన్నమాట మా ఫ్రెండు. ఇతని పేరు కన్నయ్య. సో, ఇద్దరం ఐటీ జాబ్స్ చేస్తూ ఇలా యాత్రకైతే వెళ్తున్నాం అనమాట. సో, ఈయన మా బ్రదర్ కిరణ్. అండ్ ఇప్పుడు మేము ట్రైన్ కోసం ఇంతజార్ చేస్తున్నాం. మీరు అట్లా ఉంటే నేను ఎట్లా ఓకే 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 పో 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 రా నేను రా వచ్చేసాయి సరే అండి అయితే థ్యాంక్ యూ చేస్తా ఫోన్ చేస్తాను అయిపోయింది కదా అది అట్లా బ్రిడ్జ్
మారిన్నర అవుతుంది. సరే చాయ్ తీసుకున్నా. ఎలా ఉంది? వాటర్లో షుగర్ వేసి ఇచ్చేసారు స్వామి. వాటర్లో షుగర్ ఏం లేదు. सुपर फास्ट एक्सप्रेस प्लॅटफॉर्म क्रमांक 4 वर आली आहे. బోర్ ఫీల్ అవుతున్నాం. మాకు దొరికిన ఎంటర్టైన్మెంట్ అన్నమాట ఈ మేడం. ఇంక చూడండి ఈమె రచ్చ అత్త ఇంత కాదు. సో ఇలాగ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిందంతా మాకు చూపిస్తూ చాలా ఎంటర్టైన్ చేసింది. ఇలాగ ఆడుకుంటూ మాకు అసలు ఈ జర్నీలో పెద్దగా ఇబ్బంది కలగకుండా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ప్రయాణించాం అనమాట పాపతో పాటుగా. ఆ ప్లాట్ఫామ్ లో 12296 వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదే సేమ్ ట్రైన్ రిటర్న్ లో. అంటే మనం డిడియు వరకు వెళ్తామా, డిడియు నుంచి మళ్ళీ మన బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ అనమాట. హలో గైస్, बोलो ये नहीं, ये नहीं, इधर देखो, इधर हेलो गाइस. ये मास्क ज्यादा है ना? हाँ, क्यों इधर तो मास्क ज्यादा हो. ज्यादा है? हाँ ज्यादा है. अब कम हो गया. कैसे कैसे बोल? मुझे भी सिखाओ. नहीं सिखाऊंगी. क्यों? नहीं सिखाओ यार. नहीं यार, नहीं आऊंगी. कैसे सिखाओ? मैं बोट बनाने के लिए सिखाएंगे ना. मुझे भी सिखाओ. नहीं सीख पाएंगे. हाँ आ गया आ गया. नहीं ऐसे ही. नहीं आ रहे. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే మనం నర్సింగ్పూర్ అయితే దాటాం. మాక్సిమం ఇంకొక 10 స్టేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు 6:30 అవుతుంది మా టైము. మా ప్రయాణం అయితే ఓకే, నో ప్రాబ్లం.
మార్నింగ్ నుంచి మాకు ప్రాబ్లం అయితే పెద్దగా ఏం లేదు, టైం పాస్ అయిపోయింది. చిన్న పాప, ఒక పాప ఉండింది, మీరు ఇంతకు ముందు వీడియోలో చూస్తుంటారు. సో చిన్న పాపతో టైం పాస్ అయిపోయింది. అండ్ అట్లా ఇట్లాగా అన్ని టైం పాస్ చేసుకున్నాం. ఇంకొక 12 అవర్స్ ఉంది అనుకోండి. మార్నింగ్ 4కి దిగుతుంది అక్కడ డిడియూ స్టేషన్ లో. అక్కడ దిగేసి ఇంకా మా డే నార్మల్ గా ఎలా ప్లాన్ చేసుకున్నామో అలా స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ మేము అక్కడ నిన్న ఎక్కింది సాయంత్రం 5 గంటలకి ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా ఇప్పుడు 7:30 అయిపోయింది. మామూలుగా 2 అవర్స్ ముందే వచ్చి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఈ మధ్యలో గ్యాప్ లోనే కొట్టేస్తాడు, ప్రాపర్ గా టైం కి డిడికి మీరు వెళ్ళి రీచ్ అయిపోతారని చెప్పాడు. అట్లాగా 4 గంటలకు రీచ్ అయిపోతే 4:30కి వెంటనే ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ మీరు ఎక్కచ్చు డిడి నుంచి వెళ్ళిన వాళ్ళు వారణాసికి వెళ్ళడానికి. లేదనుకుంటే ఇంక మనము ర్యాపిడో కానీ ఇంక వేరే ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటాను. ఎందుకంటే 14 కిలోమీటర్స్ ఉన్నా కానీ 1 అవర్ చూపిస్తుంది ట్రావెల్ టైం, కాబట్టి అది కొంచెం నేను చెక్ చేసుకోవాలి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మీకు అందరికీ మామూలుగా తెలిసిందే, మనం ట్రైన్లో బుక్ చేసుకునే ఫుడ్ అయితే అంతంత మాత్రంగానే ఉంటుంది. బయట నుంచి వేరే సీట్ వాళ్ళు పాపని చూపించాను కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు బయట నుంచి ఫుడ్ అయితే బుక్ చేసుకున్నారు, వాళ్ళకైతే బాగానే ఉన్నిందంట. అండ్ ట్రైన్లో అంతే మామూలు ఫుడ్. రేటింగ్ చూసుకుంటే 5కి అవుట్ ఆఫ్ 1.5 అంతే. చాయ్కి అసలు రేటింగే ఇవ్వమను అనమాట. చాయ్కి అసలు రేటింగే లేదు. చాయ్లో ప్రైవేట్ చాయ్లు వస్తున్నాయి, వాళ్ళు కూడా బాగున్నాయి చాయ్లు అవి. మేము అంతే ఫుడ్ విషయానికి వస్తే అవి రెండే. మేమేమంటే ఫుడ్ బయటగా తినలేదు ఎక్కడ, మామూలుగా ఇంటి నుంచి తెచ్చుకునేవే తిన్నాం అనమాట. నిన్న నైట్ మేము కర్డ్ రైస్ తెచ్చుకున్నాము, అది బాగుండింది. 3 పులిహోర ప్యాకెట్లు తెచ్చుకుంటే ఇప్పటికే 2 అయ్యాయి, ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో ఇవాళ నైట్ కూడా అదే తినేస్తే ప్రాపర్గా ఇంటి భోజనంతోనే ప్రయాణం పూర్తయినట్టు అయిపోతుంది అనేసి ఇంకా దాంతోనే మేము ఫినిష్ చేసుకుంటున్నాం. ఇంకా రేపు మేము వెళ్ళిన తర్వాత మొదట కాలభైరవుడి దర్శనం, మొదట రూమ్ చెక్ ఇన్, గంగా స్నానం, మళ్ళీ కాలభైరవుడి దర్శనం, తర్వాత చుట్టుపక్కల ఉన్నవి చూసేద్దాం. రేపు ఎలాగూ మేము లీవ్ లో ఉంటున్నాం కాబట్టి, సండే కాబట్టి చుట్టుపక్కల ఉన్నవి చూసేద్దాం అనేది ప్లాన్. ఇదన్నమాట మా ఫస్ట్ డే యొక్క జర్నీ. అండ్ ఇంత లాంగ్ జర్నీ మేము ఎప్పుడు చేసామంటే మేము ఇద్దరమే కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు రిటర్న్ జర్నీ చేసాం. కాకపోతే అది అంత పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే రాజధానిలో వచ్చాము అంటున్నాడు మా వాడు. రాజధానిలోనే వచ్చింది, అది చాలా లిమిటెడ్ స్టేషన్స్, 4-5 స్టేషన్స్ అంతే. కాబట్టి అందులో నుంచే మేము అక్కడే మాత్రమే ఉన్నాం కాబట్టి మాక్సిమం మేము నిద్రపోవడం జరిగింది, ఎందుకంటే చాలా అలసిపోయాం కేదార్నాథ్ ట్రిప్ అప్పుడు. సో ఈ ట్రిప్ ఎలా ఉండబోతుందో ఇంకా వచ్చే రోజుల్లో చూద్దాం. ఇదన్నమాట ఓవరాల్ గా ఈ రోజు జర్నీ గురించి. మాకైతే పెద్దగా అలసట కూడా ఏం లేదు, ఏముంటది అలసట తినేసి కూర్చోవడానికి. అదన్నమాట మెయిన్ విషయం. సో తెచ్చిన లగేజీలలో 2 బ్యాగ్స్, ఒక ఫుడ్ బ్యాగ్ ఉంటుంది, నాది ఒక బ్యాగ్ తగ్గిపోయింది, ఇంకా తెచ్చింది 2 బ్యాగ్స్. మాక్సిమం పెద్దగా ఏం లేవు. ఇంకా రూమ్ అతనికి ఫోన్ చేసి రిమైండ్ చేసేసాం. సో ఎవరైనా వచ్చేట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర అన్నదాన ఆశ్రమం, దాని గురించి కూడా మనం ఫ్యూచర్లో వీడియోస్ కూడా పెడతాం. సో ఈ బుకింగ్ కూడా మా వాడి కోటాలో వచ్చింది కాబట్టి నార్మల్గా 2000 సంథింగ్ టికెట్ వాల్యూ థర్డ్ ఏసీ. మళ్ళీ ఇంకోటి చెప్పడం వచ్చిన క్రౌడ్ గురించి. యాక్చువల్గా మేము భయపడిందే క్రౌడ్ గురించే. ఇది నార్త్ ఇండియన్ సైడ్ పోతుంది కాబట్టి, ఇంకా ఈ బెంగళూరు ట్రైన్ కాబట్టి బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు కానీ ఈ ఇలా ఇది ఎక్కువ ఉంటుందేమో శని ఆదివారాలు వీకెండ్స్ అని, అందువల్ల చాలా అంటే చాలా భయపడ్డాం. కానీ మనం అనుకున్నట్టు ఏం లేదు, అంత సాఫీగా జరిగిపోయింది. అండ్ వాష్రూమ్స్ కూడా మేము చాలా వీడియోలు చూసాం, అవన్నీ కూడా చాలా ఫేక్ అనమాట. ఎందుకంటే అసలు సీట్ ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముగ్గురు కూర్చునే సీటు మేము ఇద్దరమే కూర్చొని వస్తున్నాం చూడండి. అటుపక్క సీటు మేము ఎక్కినప్పటి నుంచి ఖాళీగానే ఉంది. మేబీ మా టైమో ఏమో తెలీదు. అండ్ డస్ట్బిన్ కానీ వాష్రూమ్స్ కానీ 2-3 టైమ్స్ పర్ ఒక పూటకి 3 సార్లు 4 సార్లు క్లీన్ చేస్తున్నారు. సో క్రౌడ్ అంటే ఇక్కడైతే లేదు. స్లీపర్ సంగతి అయితే నేను ఇంకో స్టేషన్లో కావాలంటే ఎక్కడైనా ఒక 5 మినిట్స్ ఆగుతుంది అంటే ఆ స్లీపర్కి వెళ్ళి ఒకసారి చూపిస్తాను నేను. థర్డ్ ఏసీలో బుక్ చేసుకుంటే మాత్రం సేఫెస్ట్ ఫర్ కాశీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు. డిడియు స్టేషన్కి మనకి చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ డిడియు స్టేషన్ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మా ఓవరాల్ జర్నీ. ఇంకా ఇక్కడి నుంచి మేము రేపు దిగేసిన తర్వాత డిడియు స్టేషన్ నుంచి మళ్ళీ హోటల్కి ఎలా చేరుతాం, అక్కడ బుకింగ్స్ ఎలా చేసుకుంటాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే, నేను చెప్తాను.
ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. वो नहीं, मैं बोला कथा का। ये शाहरुख का स्टेप है। हाँ, शाबाश। अरे आराम से సో ఫైనలీ పాప వాళ్ళు దిగే స్టేషన్ అయితే వచ్చేసింది జబల్పూర్. సో దిగే ముందు ఒకసారి మళ్ళీ కథక్ వేయమని చెప్పామన్నమాట. సో మళ్ళీ ఆమె ప్రదర్శన అయితే స్టార్ట్ చేసింది. ఈ డెడికేషన్ ఎంతలా ఉందంటే కింద దిగేసి బాయ్ చెప్పమంటే కూడా డాన్స్ తో బాయ్ చెప్తుంది. చాలా చాలా ఓకే బాయ్ బాయ్. సో అలా భారమైన మనసుతో పాపకి బాయ్ చెప్పేసి బయలుదేరడం జరిగింది టువర్డ్స్ వారణాసి. సో ఫైనలీ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనకి వారణాసి 15 కిలోమీటర్స్. అలాగే ఒక ఆటో తనతో మాట్లాడుకున్నాం. ఇద్దరికి కలిపి 400 రూపీస్ అయితే ఛార్జ్ అన్నాడు. సో ఇద్దరికి ఒక్కొక్కరికి 200 రూపీస్. సో 15 కిలోమీటర్స్కి వాల్యుబులే, ఐ మీన్ రీజనబులే. అందుకనేసి ఇక్కడి నుంచి అయితే మేము ఆటో వాడిని తీసుకొని బయలుదేరుతున్నాం. సో ఫైనలీ వారణాసి చేరుకున్నాం. ఇదే మనకి గేట్ నెంబర్ 4 and 1 అన్నమాట. సో ఇక్కడి నుంచే మనం దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకి నంది మార్గం, అలాగే మనకి ఘాట్ల యొక్క దశస్వమేధ ఘాటు అలాంటివన్నీ కూడా ఘాట్లు వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మిగిలిన వాటి గురించి మాట్లాడుకుందాం. గేట్ నెంబర్ 4.